వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొన్న అమరావతి చట్టబద్ధత మీద అసెంబ్లీలో ప్రసంగించిన తీరు, అలాగే నిన్న తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన వేసిన ట్వీటు, చేసిన వ్యాఖ్యలు విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన అసెంబ్లీలో నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, వేసిన ట్వీట్లు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. అంటే ఒక్కొక్కసారి కొంచెం విమర్శ చేసిన మొదటి నుంచి కూడా నాకు ఒక సానుకూల దృక్పథం ఉంది ఆయన మీద. కారణం ఏంటంటే 2014లో ఆయన పార్టీ పెట్టినప్పుడు, పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయనకు ఒక రకమైన సంచలనము, తర్వాత ఆయనకు ఒక రకమైన ఊపు, ఉత్సాహం వచ్చింది. జనసేన కార్యకర్తలు రావటం కానీ, ఆయన మీటింగులు కానీ, లేకపోతే ఆయనకు ఒక పాజిటివ్ సైన్ అంటారు, శుభ సూచకంలాగా. నెగిటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా, అలాంటి వాతావరణం కనిపించింది. అప్పుడు పొత్తులు ఆయన ఎవరితో కలిసి ఉంటాడో, ఆయన విధానం ఏంటో ఎవరికి తెలియదు. 2014 మార్చి 14వ తారీఖున ఎప్పుడో ఆయన పార్టీ అనౌన్స్ చేశాడు ఇక్కడ ఒక చోట. అప్పుడు నాకు ఆ మీటింగు, ఆయన మాట్లాడే విధానం చూసిన తర్వాత శుభసూచకంగా అనిపించింది నా మనసుకి. అలా నాకు ఒక రకమైన ఇన్స్టింక్ట్ ఎప్పుడు కూడా తప్పు కాలేదండి. భగవంతుడు చిన్నవాడు జగన్ మటాష్ అయిపోతాడని ఎలాగనుకున్నాను, మటాష్ అయిపోయాడు. ఇలాగే నాకు అది. కానీ 14 నుంచి 19 వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా కొంతమంది ప్రభావాలకు లోన్ అవ్వటం అనేది సహజం ఏ రాజకీయ నాయకుడు. ఆయన కన్ఫ్యూజ్ చేశారు మధ్యలో. కన్ఫ్యూజ్ చేయడం కాదండి, డెఫినెట్గా ఆయన ఒక లక్ష్యాన్ని చేరుకునే కార్యక్రమంలో అనేక మార్గాలు కనపడినప్పుడు ఏదో మార్గంలో వెళ్తాడో. అది 19 నుంచి 24 వరకు కూడా ఆయన చాలా అవమానాలు ఫేస్ చేశాడు. అప్పుడు నాకు చాలా బాధ వచ్చేది. అంటే నేను టీడీపీ సానుభూతిపరుని అయినా, ఎనలిస్ట్గా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒక్కొక్కసారి కోపం కూడా వచ్చేది. అసలు ఏంట్రా, ఎవరో పట్టించుకోవట్లేదేంటి, ఎవరో స్పందించట్లేదు సరిగ్గా. ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా చాలా కోపం వచ్చింది నాకు, వాళ్ళ కుటుంబం మీద కూడా. ఇంత దారుణంగా అవమానిస్తుంటే ఎవడో పట్టించుకోవట్లేదు అని మనం మాట్లాడేవాళ్ళం. కానీ ఆయన టీడీపీ కూటమిలో వీళ్ళు మొదలెట్టిన తర్వాత చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తారు. నన్ను రోజు దొబ్బేసేవారు చాలామంది. వాళ్ళతో పొత్తు ఎందుకండి, వాళ్ళతో ఇలా చేస్తున్నారు మన వాళ్ళు, పార్టీ వాళ్ళు, అది ఇదంటే. నాకైతే పూర్తి విశ్వాసం ఏంటంటే ఈ కలయిక అనేటువంటి ఇద్దరికీ లాభదాయకంగా ఉంటుంది, చాలా వాళ్ళు ఉంటుంది ఇది. ఎందుకంటే పరస్పర గౌరవం. నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి లోపలే. ఆయన కూడానండి అంతకుముందు నా ఆవేశం, దూకుడు, మచ్చు కూడా కనపట్లా. చాలా పరిణితి చెందిన ప్రసంగాల్లో ఆలోచనాత్మకంగా, ఆలోచించే విధంగా, కన్విన్సింగ్గా మాట్లాడుతున్నారు. చూడండి అవునండి సార్. వాళ్ళ పార్టీలో ఎవరన్నా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో మనం ఒక అతన్ని నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవాయి బాబు అని చెప్పి పట్టుబట్టలేటి పంపించారు. ఇలాంటి కొన్ని విషయాల్లో ఆయన చాలా ఎదుగున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాడు ఆయన, నిక్కచ్చిగానే ఉంటున్నాడు ఆయన. ఖచ్చితంగానే. నాకు ఎందుకు నచ్చుతాడంటే ఆయన, ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడిని మనం ఎందుకు ఆదరించాలంటే సమాజ హితం కోరే వాళ్ళ వెనకాల మనం నడవాలి. వాస్తవం. వాళ్ళకి మద్దతు ఇవ్వాలి మనం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొన్ని త్యాగాలు తప్పో అనేటువంటిది ఆయన భావనగా కనిపిస్తూ ఉంది. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుతుడని ఛానల్ క్రితం చెప్పాడు. ఆయనే చెప్పాడు. బైబిల్లో ఉన్నా కానీ అదే ఎక్కువెళ్ళింది. బైబిల్లో ఉన్నది క్రైస్తవులు మాత్రమే చదువుతారు, మళ్ళాటి వాళ్ళు కూడా కొంతమంది చదువుతారు, కానీ అందరూ చదవరు. కానీ ఈయన చెప్పిన ఆ వాక్యం, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుతుడని ఈయన చెప్పిన వాక్యం అందరికీ వెళ్ళింది. దాన్ని తను చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించేవాడు మనం మెచ్చుకుని తీరాలి. ఈ ఒక సందర్భమే కాదు, ఆయన పదే భరోసా ఇస్తున్నాడు. ప్రజల్లో ఒక ఆందోళన గమనించాడు, ఇది మళ్ళీ వస్తాడేమో అనేటువంటి. అప్పుడు ఓ దయ్యం ఉంది, ఆ దయ్యాన్ని ఇంట్లోంచి పారదోలుతాం ఎవడో మంత్రగాన్ని తీసుకొచ్చి, లేకపోతే ఒక పాము ఉంటుంది, ఆ పాములు పట్టి వాళ్ళు తీసుకొచ్చి వారు బాబా పట్టేసుకోరా బాబు అంటే పట్టుకుని తీసుకెళ్ళిపోతారు. అయినా సరే మనకు ఆ గుబులు పోదాం. ఆ పామును చూసుంటాం కదా ఇంట్లోనూ, అది ఎక్కడ ఉందేమో, దానికి ఏమైనా చుట్టుకుందేమో. ఆ తాడుని చూసి రజ్జు సర్ప భ్రాంతి అంటారు. అంటే తాడుని చూసి కూడా పాము అనుకుంటూ ఉంటాం, అది మళ్ళీ వచ్చేసిందేమో, లేకపోతే ఇంకో పాము వచ్చిందేమో. దయ్యం కూడా, దయ్యాన్ని వదిలిచ్చినా కానీ టపాల్ మన గాలికి తలుపు చప్పుడైందని, కిటికీ తలుపు చప్పుడైతే మనకు భయం వేస్తుంది, దయ్యం కానీ మళ్ళీ వచ్చిందేమో బాబు అని. కట్టిన కదిలే భయం వేస్తుంది. అప్పుడు ఆ భయానికి ఒక ధీమా, ధైర్యం, భరోసా ఇచ్చేవాళ్ళు ఉండాలి మనకి. అక్కడ ఎవరో ఒకళ్ళు పెద్దోళ్ళు, నీకేం భయం లేదు, ఆంజనేయ స్వామి దండం చదువుకో, నీకేమీ భయం ఉండదు, మనకు అలాగే చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. చిన్నప్పుడు భయాలు ఉంటాయి కదా, రకరకాల కథలు చెప్తూ ఉంటారు. మా ఊళ్ళో అంటే దీనికి సంబంధం లేదు కానీ చెప్తున్నాను నేను సరదాగా.
బొల్రాయుడు గారిని ఒక ఆయన ఉండేవారు. వాళ్ళ అమ్మాయి మరణం పొందింది. వాళ్ళు ఏం చెప్పుకునేవారంటే ఆ బొల్రాయుడు గారి కూతురు ఇక్కడ ఆ సన్సెట్ మీద ఉందరనివ్వరు. మా ఇంటికి ఊరికి దూరంగా ఇల్లు కట్టుకున్నాం మేము. అంటే ఊరికి ఆనుకునే ఉంటుంది కానీ కొంచెం దూరం, లోపల నడిచే మా దారి అంతా మాదే. ఆ తోటలో పనస తోట దొడ్డి అంటారు, ఆ దొడ్లో కట్టుకున్న ఇల్లు మేము. రోడ్డు మీద కొంచెం దూరం, దాదాపు ఒక 200 మీటర్లు నడవాలి. చిన్న సంది, ఆ దారి అంతా మాదే. మా చింతాతయ్య గారి కోసం ఆ దారి ఇచ్చాం. అదే దారి అందరూ వాడుతున్నారు ఇప్పుడు, కాలనీ అయిపోయింది అది. అక్కడి నుంచి మామిడి చెట్టు కాడి నుంచి మా ఇంట్లోకి రావాలి అంటే ఒక్కడో రావాలంటే ఒక 10 నిమిషాలు పడుద్ది. అక్కడి నుంచి బెతుకుమంటే వెళ్ళాలి. నేను ఒక్కడో కొడుకుని. నాకు ఏదైనా బయటికి వెళ్ళాలంటే నాకు మా ఇంటికి ఏ సినిమాకైనా వెళ్ళివ్వకుండా పక్కన వాళ్ళు నన్ను రోడ్డు మీద దింపేసి పోయేవారు మా ఫ్రెండ్స్. వచ్చేప్పటికి మళ్ళీ ఆడి వెళ్తానికి భయం కదా వాళ్ళకి. నేను రోడ్డు మీద దిగి బిక్కుమంటే ఇంటికి వచ్చి తిరునాళ్ళకి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, సెకండ్ షో సినిమాకి వెళ్ళినా, ఏం చేసినా నేను ఒక్కడిని ఇంటికి వస్తుంటే ఆ సెంతసెట్లు ఉండి 2, 3 అక్కడ దాని మీద కొంగలై ఉండి అనమాట. నాకు ఆ బొల్రాయుడు కూతురు గుర్తుకొచ్చింది. ఈ అమ్మిదో ఇక్కడ కానీ కూర్చుందేమో అని. అప్పుడు అవి క్యార్ మనం వచ్చి చప్పుడుకి కొంగలో క్యార్ మళ్ళీ ఎగితే పైకి గుండె జల్లుమనిపోయేది. అప్పుడు అర్జున పాల్గొన అంట ఆంజనేయ స్వామి దండకాలు ఎలాంటిని చదువుకుంటా ఎర్రికాయలు పెట్టుకుంటా పరిగెట్టుకొచ్చేసి ఉండి ఇంటికి నేను. అలాగా అప్పుడు ఎవడన్నా ఏం చెప్పాలి, కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, అలాంటి భయం వేసినప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుమే సరిచేస్తుంది దెయ్యం, కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళిపోయి ఆంజనేయ స్వామిని తలుచుకుని దేవుని తలుచుకుని వెళ్ళిపోతే దగ్గర రాదురా అని చెప్పేవారు. అది భరోసా అనమాట. అది దెయ్యం ఉందో లేదో అనవసరం, మన భయానికి ఒక భరోసా ఇస్తారు. అలాంటి భరోసా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు పదే ఇస్తున్నాడు. కారణం ఏంటి? వైసీపీ అనేక కుట్రలు చేస్తుంది. ఈ 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి. ఆ చిచ్చు పెట్టాలంటే 2 కులాల మధ్య చిచ్చు పెట్టాలి. తద్వారా 2 పార్టీల మధ్య విభేదాలు వస్తాయి. వాళ్ళు విడిపోతే మనకు సునాయాసం గెలుపు అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేసినా అది వేరే కదా. వాళ్ళు ఏం జరిగినా ఆ దయ్యాన్ని ఎవడ దగ్గర తీసుకోవడం. ఇంకా కానీ ఆ భయాన్ని ఎలా పారదోలడానికి ఈయన పదే చెప్పుకుంటూ వస్తాడు. మొదట 10 ఏళ్ళు అన్నాడు, తర్వాత 15 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడు ఏకంగా 30 ఏళ్ళు అంటున్నాడు. అంటే ఏం భయం లేదు, మనం డెవలప్ చేసుకుందాం. మొన్న అసెంబ్లీలో ప్రసంగం అమరావతి మీద తీర్మానం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వింటే మీరు హ్యాట్స్ ఆఫ్ అనాలి. ఎందుకంటే నేను ఆద్యంతో ఆయన ప్రసంగం విన్నాను జాగ్రత్తగా. సుమారు 27 నిమిషాలు మాట్లాడాడండి. ప్రసంగం మొత్తం విన్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన ప్రేమ, అభిమానం, ఆయన పట్ల గౌరవం, ఆయన దార్శనికత పట్ల నమ్మకం, ఈ రాష్ట్రాన్ని ఆయన నడిపించగలడు అనేటువంటి దాన్ని తను పూర్తిగా నమ్ముతూ ప్రజలకి ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే దగ్గరుండి ఆయన పనితీరును గమనిస్తున్న వ్యక్తిగా. ఇంకోటి ఏంటంటే, చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా ఆ పార్టీలో బాగా పదవులై అనుభవించేసి మూటలు మోసినట్టు మోతున్నాడు చంద్రబాబు గారు. చాలా మంది తెలుసా మీకు? మూటలు మోస్తారు కదా, అలాగే మోస్తూ ఉంటారు. ఇప్పుడు సింధుబాద్ అని ఉంటాడు. సింధుబాద్ అద్భుత యాత్రలని చందమామలో గట్ట కథలు వచ్చి, అందులో సింధుబాద్ ఒక కాలువ దాడతానికి వెళ్తూ ఉంటాడు. అక్కడ 2 కాళ్ళు లేని ఒక అతను కూర్చుని ఉంటాడు. అయ్యా నన్ను కొంచెం కాలువ దాటిచ్చండి అంటాడు. సరే పాపం 2 కాళ్ళు లేవు కదా అని చెప్పి మీద ఎక్కించుకుని భుజాల మీద ఆ కాలువ దాడతాడు సింధుబాద్. తర్వాత మరి కాలువ దాటేసాక దిగమంటే దిగడానికి కాళ్ళు 2 పీకి నొక్కేస్తాడు. నేను దిగను, నువ్వు తీసుకెళ్లాల్సిందే అని. అలాగే బోళ్ళంత మందిని మోతున్నాడు ఆయన. ఈ మాట నేను అనకూడదు, ప్రభుత్వం లేదో చిన్న పదవిలో ఉండి, కానీ తప్పదు, ప్రజలు తెలివేళ అంత భారం మోతున్నాడు ఆయన, బరువు మోతున్నాడు. అవన్నీ దగ్గరుండి గమనిస్తున్నాడు ఈయన. దూరం నుంచి బిహైండ్ ది స్క్రీన్ ఆ అవతల గోడ అవతల ఏం జరుగుతుంది అనేటువంటి గోడ అవతల ఉన్నప్పుడు మనం ఊహించుకుంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆయన పడే కష్టం, ఆయన ఎదుర్కొన్న అవమానాలు అవన్నీ చలించిపోతున్నాడు అతను. ఎప్పటికే ఆయన మాటలు కాస్తున్నాడు అనేటువంటి బాధ ఉంది ఆయనలో. ఎందుకంటే ఆ బాధ తను అనుభవించాడు కాబట్టి, ఆ అనుభవం తనకు ఉంది కాబట్టి. ఇలాగా ఇదే కాదండి, 2003లో ఇది చాలా మందికి తెలియదు, నేనే మాట్లాడాను ఈ విషయం మీద. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి జరిగినప్పుడు సినీ పరిశ్రమ నుంచి మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు జానీ సినిమా షూటింగ్లో ఉన్న ఆయనే డైరెక్టరు. ఈ వార్త తెలిసిన వెంటనే షూటింగ్ రద్దు చేసి నిరసనగా బంద్ పాటించాడు. ఈ వాటికి వాళ్ళ మొలిచింది కాదు ఆ అభిమానం. అంటే ఎప్పటి నుంచో ఆయన పట్ల సానుకూల దృక్పథం ఉంది. తర్వాత మధ్యలో రకరకాల విభేదాలు, రాజకీయాలు అన్నీ పక్కన పెట్టండి, ఇవాళ కలిసి పని చేయటాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాడు. తను పని చేయాలనుకుంటున్నాడు. ఆయన పట్ల గౌరవం ఇంకా ఇనుమడించింది. ఇక లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ బాండింగ్ చూస్తుంటే అసలు అది అన్బిలీవబుల్ అనుబంధం. ఇది ప్రత్యర్థులకి ఒక రకంగా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ కంటగింపుగానే ఉంటుంది. కంటగింపు కుళ్ళిపోతాను వచ్చేద్ది. అంటే అంత అసూయ పడిపోయేలాగా వాళ్ళ బాండింగ్ నడుస్తుంది.
ఇంతేకాకుండా ఒక రాజకీయ పార్టీ వేరే రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నప్పుడు సింపుల్గా మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, మీకు అభినందనలు అని చెప్పేసి 2 ముక్కలు రాసి ట్వీట్ వేసి వదిలేస్తారు. వాళ్ళు స్వయంగా వాళ్ళ పార్టీ లెటర్ హెడ్ మీద పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సంతకం పెట్టి తెలుగుదేశం పార్టీ ఒక యోగక్షేమాలు కాంక్షిస్తూ ఆ పార్టీ దినదినాభివృద్ధి చెందాలని, ఆ పార్టీ కలకాలం కొనసాగాలి, వర్ధిల్లాలని ఆయన ఒక లేఖ రాసి ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజంగా నేను చాలా అభినందిస్తున్నానండి ఆయన్ని. నేను కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అభిమాని, కృష్ణ గారు అభిమాని. తర్వాత నేను అభిమానించే కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ గారు ఒకడు. ఆ వ్యక్తి నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, నేను ఇవాళ చెప్తున్నాను వినండి, భవిష్యత్తులో ఆయన నిదానంగా రాజకీయం చేయటం కానీ, ఆయనకు వచ్చిన అవకాశాన్ని గర్వంతో కాకుండా అణుకువతోటి, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఆయన 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. ఎన్ని సీట్లన్నా కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి 175 పోటీ చేసి 11 వచ్చాడు. అప్పుడు తోపు అంటాడు. అతన్నే తోపు అన్నప్పుడు ఇతను ఏమనాలి, తోపున్నారా అనాలి కదా. ఏంటండి మరి ఈయన ఏనాటికైనా మన చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి చరిత్రలో రాజకీయ నాయకుల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొంతమంది పేర్లు ఉంటాయి. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పివి నరసింహారావు గారు, రాజకీయ నాయకుల గురించి, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, చెన్నారెడ్డి గారు, లేకపోతే ఇలా కొంతమంది నాయకులు ఉంటారు కదా, కాళోజీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇలా మంచి మంచి లీడర్లు, జలగం వెంగళరావు, మంచి ప్రసంగాలు, మంచి అసెంబ్లీలో హుందాగా ప్రవర్తించిన వాళ్ళు, అవినీతికి ఆమడ దూరంలో ఉండే మాడుగుల మాజీ ఎమ్మెల్యే రెడ్డి సత్యనారాయణ గారు, ధర్మవరం జి నాగిరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళ పేర్లు కొన్ని నిక్షిప్తమవుతాయి చరిత్రలో. వాళ్ళ సరసన చేరి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు జాతి రత్నాలని చెప్పొచ్చు. అతిశయోక్తి అనిపించవచ్చు, కొంతమంది నన్ను విమర్శించవచ్చు, ఆ పార్టీ లేకుండా. నేను మాట చెప్తున్నాను, ఎందుకంటే మీరు అది గమనించండి. ఆయనలో మార్పు ఎలాగొచ్చింది అంటే, ఒక మనిషి తనను తాను మార్చుకోవాలి. లోకేష్ గారు ఒక 10 ఏళ్ల క్రితం ఆయన అంత దారుణంగా ట్రోల్ చేశారు. ఇవాళ ఆ మాట అనగలరు, ఆయన అందరికంటే సినిమా హీరోల కన్నా అందంగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మాట తీరు మారింది, ఒక అగ్రెసివ్నెస్ వచ్చింది, కళ్ళలోంచి నిప్పులు కురుస్తూ ఉంటాయి. ఏంటండి మరి 10 ఏళ్ల క్రితం అలాగ ఉందా? తనను తాను క్రమశిక్షణ మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేనిది, అతను సర్వనాశనం అయిపోవడం కారణం ఏంటంటే, జనాలు చీకొట్టారు, నీలో మార్పు లేదు. ఘోరంగా ఓడించారు, నీలో మార్పు రాలేదు. నిన్ను చీయను వస్తున్నారు, మార్పు రాలేదు. ఏం చేయాలి? అతని విధానం మార్పు లేదు. అహంకారం, దోపిడీ విధానం, బద్ధకం. ఆ మార్చుకుంటే ఎప్పటికైనా ఇవ్వాలి కాదు, రేపటికన్నా అతనిలో ప్రజల్లో అభిప్రాయం మారుతుంది. ప్రజల అభిప్రాయం వేరియబుల్ అండి, మారుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కాన్స్టెంట్ అరాచకం అది అలాగే ఉంది, మిగతా వాళ్ళందరూ మారారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని విషయంలో నేను హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అమరావతి విషయంలో మీ నిర్ణయం, మీ మద్దతు, ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మీ బాధ్యత నెరవేర్చే విధానం, ఏజెన్సీ ఏరియాల పట్ల మీరు తీసుకున్న బాధ్యత ఖచ్చితంగా అభినందించాలి. అలాగే మీకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిందండి. అలాగే అందరూ కూడా మద్దతు ప్రకటించాలి. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అంటూ అనేక విషయాలు మనతో పంచుకున్న నరసింహ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.